మీ అన్ని స్కీములు బాగానే చేస్తున్నాం. మాకు ఒక పెన్షన్ ఉండదు, మాకు రేషన్ కార్డు ఉండదు, మాకు ఎటువంటి మాకు ఏముండదు సార్. మాకు పేరుకు వచ్చేసి ఆర్టీసీ ఉద్యోగుడు కన్నడ డ్రైవర్ అంటే ఒక ఉద్యోగుడు ఆయనకు ఆఫీసర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కిందనే పరిగణలోకి వస్తారు. మా అమ్మ నాన్నకు సార్, మా అమ్మ నాన్నకు పెన్షన్ ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఊళ్ళో పోతే ఊళ్ళో ఇల్లు ఇయ్యరు, ఏ ఇంద్రమ్మ ఇల్లేరు, ఏ ఇల్లేరు, మాకు ఏది ఉండదు. మా బయటికి పోతే మీ నాన్న ఎంప్లాయ్, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ పోతే 3 లక్షల రూపాయల ఇన్కమ్ ఇవ్వాల్సిందే, ఆడికి వస్తే మేము ఫీజు కట్టవలసిందే. మా పరిస్థితి సార్, మాకు 40 రూపాయలు ఎంత అయితే మరి మా పరిస్థితి ఎట్లా బతకాలి మేము అయితే కావాలా అంటే వేరే వాళ్ళని బతికిస్తాం అంటే పబ్లిక్ మీద అపోహ లేదు, ఉద్యోగస్తుల మీద నీకు నమ్మకం లేదు, మరి ఏ విధంగా సార్ మరి ఎట్లా మేము అంటే మేము అడగొద్దా? మేము కూడా ఒక 10 రూపాయలు వస్తే మేము కూడా బతకగలుగుతాం. మేము కూడా హైదరాబాద్ మేము ఎక్కువ అడుగుతున్నాం, మేము లక్షలు జీతం అనట్లేము సార్. మా పిఆర్సీ ఏంది, మా పెండింగ్ డిఎల్ ఏంది, మా పరిస్థితి ఏంది, మాది ఏ విధంగా మా బతికెట్లా మాది అని మేము కొట్లాడుతున్నాం. ఆయన కొట్లాడి తెలంగాణలో ఫస్ట్ ముందు ఆర్టీసీ వాళ్ళే. ఆర్టీసీ వాళ్ళు అంటే ఒకప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, అప్పుడు గవర్నమెంట్ లా ఏమన్నా అంటే కేసీఆర్ గవర్నమెంట్ కార్మికుల ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీయాలన్నాడు సార్. అది అయిపోయింది 9 ఏళ్ళు సార్. ఆయన ఏదో మభ్య పెట్టిండు, ఏదో అయిపోయింది, ఏదో ఇచ్చింది సార్. నువ్వు వచ్చినాక ఏమనుకున్నావు, సరే మా జీవితాలు బాగుపడతాయేమో, ప్రజాపాలన మార్పు వస్తుంది, మా జీవితాలు మారుతాయి అని మేము అనుకున్నాం. ఇప్పుడు ఒక జీతగాడు సార్, ఒక జీతగాడు వచ్చేసి ఒక 20 ఎకరాలు ఉన్న దొర దగ్గర ఒక జీతగా పనిచేస్తాడు, వాడు కట్టు పనిచేస్తాడు, ఇంకో జీతంగా పెడతాం మనం. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఆయన మనకు పని చేయలేదు, మా బతుకులేదో మారుతామని చెప్పేసి మేము ఏదో మీకు మంచి చేసినాం. మంచి చెప్పాలని మేమే, చెడు చెప్పాలి మేము మా వల్ల మీకు ఇవాళ గద్దెనెక్కిరు, మీరు ఇవాళ మాకు చెప్పారు. ఇదే సర్వ స్టేడియంలో ఆర్టీసీ కార్మికుడు అంటే దేవుడు, మీ వల్ల తెలంగాణ వచ్చింది, మీ వల్ల చేసినా చెప్పి ఇలా తెలంగాణ వచ్చింది. ఆయన 9 ఏళ్ళు పరిపాలించిపోయాడు, నువ్వు 2 నెలల క్రితం నువ్వు వచ్చినాక 2025 మేల నీకు మేము మా ఆర్టీసీ సంబంధించి నోటీస్ ఇస్తే సరే మాకు కొత్త సంస్థ ఏర్పడేది, మా కొత్త ప్రభుత్వం మాది ఇలా మా దగ్గర పైసలు లేవు, మీరు ఏదైనా కొద్దిగా ఆగని టైం అంటే సరే ఓకే సార్, రేవంత్ సార్ ఓకే, మాకు నమ్మకం ఉంది మీ మీద, ఒక సంవత్సరం ఇచ్చినాం, 1.5 ఇయర్ అయిపోయింది, 2.5 ఇయర్ అయిపోయింది, 45 days బ్యాక్ మీకు సమ్మన్ వచ్చినాం. 2 సార్లు మా వాళ్ళు జేఏసీ వాళ్ళు కమిషనర్ పేరు, మేనేజ్మెంట్ రాలేదు, మన ప్రభుత్వం ఏమో రాలేదు.